నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి యలహంక ప్యాలెస్ నుంచి దిగగానే అంబటి రాంబాబు గారి ఇంటికి పరామర్శకు వెళ్తున్నారు. అయితే ఎందుకు వెళ్తున్నారు అనేది చూసుకుంటే మాత్రం ఆయన స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని లా భాషలు మాట్లాడి, లోకేష్ గారిని కూడా మాట్లాడి దమ్ముంటేరా అని చెప్పి సవాళ్లు చేసి తొడగొట్టి వెళ్ళిపోయిన తర్వాత అప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కావచ్చు, వీరెవరు కూడా విరుచుకు పడలేదు. మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్లి దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి అని చెప్పి మాట్లాడుతూ, అదే విధంగా లోకేష్ గారి రెడ్ బుక్ కి మా ఇంట్లో కుక్క గాని, మా తోటలో ఉండే 2 కుక్కలు గాని భయపడవు అని చెప్పేసి దమ్ముంటే అరెస్ట్ చేసుకోని చెప్పి మాట్లాడడం జరిగింది. అది కాక దీన్ని విమర్శిస్తున్నటువంటి ఒక టీడీపీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో, అప్పటికే అంబటి రాంబాబు అండ్ వైసీపీ పార్టీ కుట్ర పన్ని ముందుగానే గూండాలు ఇంటి దగ్గర పెట్టుకొని అక్కడ మహిళలు ఎవరైతే ఉన్నారో, గల్లా మాధవి గారు ఒక ఎమ్మెల్యే గారు మహిళలతో వచ్చి క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పేసి అంటున్నటువంటి తరుణంలో ఒక వైసీపీ మహిళ వచ్చి ఇటు టీడీపీ మహిళ పైన దాడి చేయడం కావచ్చు, బూతులతో రెచ్చగొట్టడం కావచ్చు, ఇవన్నీ చేసి కవ్వించారు వైసీపీ వాళ్ళు. అయితే దాని తర్వాత జరిగినటువంటి ఒక పరిణామాలు ఎలా ఉన్నాయని మీ అందరు చూశారు. అప్పటికి కూడా అంబటి రాంబాబు గారిని రక్షిస్తానికి అని చెప్పి షీల్డ్లతో పోలీసులు కవరప్ చేసుకొని పోలీస్ స్టేషన్ కి తరలిస్తే, పోలీసులు కంప్లీట్ గా టీడీపీ వైపే ఉన్నారు, మా రక్షణకి ఎక్కడా కూడా వాళ్ళు హెల్ప్ చేయలేదు అని చెప్పి అటు అంబటి రాంబాబు వారి యొక్క కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారి సతీమణి కావచ్చు, వారి కూతురు మాట్లాడుతున్నారు. అమ్మా, వాస్తవానికి ఆ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఒకవేళ మీకు అండగా లేకపోయి ఉంటే అంబటి రాంబాబు గారి పరిస్థితి, ఆ ఇంటి పరిస్థితి ఏమేదో అందరికీ తెలిసిందే. ఆ రోజు కూడా షీల్డ్లతో పట్టుకొని అంబటి రాంబాబు గారిని పోలీస్ స్టేషన్ తరలిస్తే, ఆయన పోలీస్ స్టేషన్ నుంచి మళ్ళీ జడ్జి ముందుకు వచ్చినప్పుడు కన్నీటి పర్యంతం అవుతూ నన్ను కాళ్ళు పూర్తిగా చీల్చేసి నన్ను ఇబ్బంది పెట్టారు అని చెప్పేసి మాట్లాడినటువంటి ఒక దానిపైన కూడా నమ్మక ఆయనకి దాదాపు 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. అయితే లా భాష మాట్లాడినటువంటి ఒక అంబటి రాంబాబు ఇంటికి ఆ వైసీపీ పార్టీకి సంబంధించిన అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకి రావడాన్ని ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలే అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిన్నగాక మొన్న కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ లో పడుకొని ఉంటే, యలహంక ప్యాలెస్ లో అక్కడ వారి సొంత కార్యకర్తలే అన్నా ఇంకెప్పుడు వస్తావు, ఏం జరుగుతుంది అసలుకి అని చెప్పేసి మాట్లాడడం గాని, ఇన్ని రోజులు అంటే ఒక కాపు నేతకి అన్యాయం జరిగింది, దౌర్జన్యం చేస్తున్నారు, అక్రమాలు చేస్తున్నారు అని చెప్పి జస్ట్ నువ్వు ఛానల్లో పోస్టింగ్లు పెట్టించడమే తప్ప నిజంగా కాపు నేత కాదా అనేది అందరికీ తెలిసిందే. ఆయనే స్వయంగా ఒక మాట అన్నాడు. ఒకసారి అది ప్లే చేయండి. ఆ సామాజిక వర్గం మీద నాకున్న అభిప్రాయం అది. తెలివి తక్కువ వాళ్ళు, ఆవేశపరులు, మాంసాన్ని ఎక్కువ తింటారు, మందు బాగా తాగుతారు, ఇవన్నీ ఉన్నాయి లక్షణాలు. విన్నారుగా, కాపు నేతను నేను కాదు, కాపులు బాగా తింటారు, తాగుతారు, దేనికి పనికిరారు అన్నట్టుగా మాట్లాడినటువంటి ఒక అంబటి రాంబాబు గారు ఆయన్ని వంగవీటి మోహన్ రంగ గారితో పోల్చడం కూడా సరికాదని చెప్పేసి వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు చెప్తున్నారు. అదే కాకుండా పార్టీ ఇప్పటికే 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయిన తర్వాత ఇప్పటికీ రప్ప అని చెప్పేసి అనడం కావచ్చు, ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల కంప్లీట్ గా పార్టీ భూస్థాపితం అయిపోతుంది. కాబట్టి ఎవరైతే ఇలాంటి బూతు పురాణాలు మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అది అంబటి రాంబాబు కావచ్చు, పేర్ని నాని కావచ్చు, ఆర్కే రోజా కావచ్చు, జోగి రమేష్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా పార్టీ నుంచి పక్కన పెట్టండి అన్న. పార్టీని కనీసం ఇప్పటికైనా సరే ఐసీయూలో ఉన్నటువంటి పార్టీని ఊపిరి పోసి బతికించుకోవాలంటే ఇలాంటి వాళ్ళని దూరం పెట్టండి అని చెప్పి స్వయాన వాళ్ళ కార్యకర్తలే పోస్టులు పెడుతున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డికి ఎవరైనా సలహాలు ఇస్తున్నారా, లేదా జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు ఇలా ఉన్నాయో అర్థం కావట్లేదు. కానీ ఆయన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో మతి భ్రమించి ఇలాంటి యాత్రలు చేస్తున్నారా అని చెప్పేసి అయితే అర్థమవుతుంది. ఎందుకంటే గత నుంచి కూడా చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా పూర్తిగా నెలనాళ్ళు నిండక ముందే ఆయన ఢిల్లీకి వెళ్లిపోయి దాదాపు 32 నుంచి 36 హత్యలయ్యాయని చెప్పేసి అన్నారు. రాష్ట్రపతి పాలన కావాలని చెప్పి కోరారు. అప్పుడు అటు పార్లమెంట్ లో కావచ్చు, ఇటు అసెంబ్లీలో కావచ్చు, ఎంత మంది చనిపోయారు వారికి సంబంధించిన లిస్ట్ ఇమ్మంటే ఇప్పటిదాకా ఇచ్చినటువంటి ఒక దాఖలాలు లేవు. అదే విధంగా చూసుకుంటే వినుకొండ టూర్ ఒకటి చేశారు. ఆ వినుకొండ టూర్కి వెళ్ళిపోయి ఒక రౌడీ షీటర్ రషీద్ అనేటువంటి హత్య జరిగితే ఆ హత్య జరిగిన దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళకు మద్దతు పలికారు రౌడీ షీటర్స్. అప్పుడు కూడా వైసీపీ కార్యకర్తలు ఇదే చెప్పారు, అన్నా నువ్వు తప్పు చేస్తున్నావు, వద్దు అని చెప్పి. దాని తర్వాత గుంటూరు మిర్చి యార్డుకి వెళ్ళి అనూహ్యంగా అక్కడ ఉన్నటువంటి ఒక మిర్చి టిక్కీలు దాదాపు 14 టిక్కీలు మాయమయ్యాయని చెప్పి, 30,000 నగదు మిస్ అయిందని చెప్పి, దాదాపు 5-6 ఫోన్లు దొంగలించారని చెప్పేసి కూడా అప్పుడు కూడా ఒక అపవాదం వచ్చింది. అప్పుడు కూడా కార్యకర్తలు చెప్తూనే ఉన్నారు, మనం ఇలాంటి కార్యక్రమాలు చేయకూడదు అని చెప్పి. అయినా సరే వినకుండా
తర్వాత తెనాలికి సంబంధించి జాన్ విక్టర్ ఎవరైతే అక్కడ ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్ చిరంజీవి గారిపై హత్యాయత్నం చేసి గంజాయి మత్తులో ఎంతో మంది చైన్ స్నాచింగ్ చేసిందే కాకుండా ఎవరి పైన పడితే వాళ్ళపైన దాడులు చేస్తున్నటువంటి ఒక విజువల్స్ వీడియోస్ మన దగ్గర కూడా ఉన్నాయి. అలాంటి వారి దగ్గరికి వెళ్ళి వారిని పరామర్శించి అక్కడ జాన్ విక్టర్ కి సపోర్ట్ చేశారు. అప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ఒక దళిత వైసీపీ కార్యకర్తలు కావచ్చు, దళిత నేతలు కావచ్చు చెబుతూనే ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి ఒక గంజాయి ముఠాయికి మనం సపోర్ట్ ఇవ్వద్దన్నా, అక్కడ చేస్తే ఖచ్చితంగా మనం పూర్తిగా డ్యామేజ్ అవుతామని చెప్పి. అయినా వినకుండా తెనాలి టూర్ చేశారు. తర్వాత పొదలికెళ్ళి అక్కడ పొగాకు బేలను కంప్లీట్ గా తొక్కేసి రైతులు నష్టపరిచేసి వెనక్కి వచ్చేసారు. అక్కడ మహిళల పైన రాళ్లతో రూపారు. దాని తర్వాత సాక్షి డిబేట్ లో, కేఎస్ఆర్ గారి డిబేట్ లో అమరావతి మహిళల్ని కంప్లీట్ గా వేసెల్తో పోల్చి డిబేట్ చేస్తే దానికి నిరసన తెలిపినటువంటి ఒక మహిళల పైన కూడా దాడులు చేయడం జరిగింది. ఇదే కాకుండా రెంటపాల టూర్కి వచ్చేసరికి అక్కడ ఏదైతే దాదాపు ముగ్గురిని బలిగొన్నారు. ఒకటి తెల్లజల్ల మధు అని చెప్పి ఒక టీడీపీకి సంబంధించినటువంటి ఒక ఎవరైతే కార్యకర్త ఉన్నారో వారి కొడుకు అంబులెన్స్లో వెళ్తుంటే బ్రెయిన్ డెడ్ అయ్యి కరెక్ట్గా 40 నిమిషాల్లో హాస్పిటల్ చేరుకుంటే బతికేటువంటి వ్యక్తిని ఆ యొక్క ర్యాలీలో ఏదైతే రెంటపాల వెళ్తున్నటువంటి ర్యాలీలో కంప్లీట్ గా అంబులెన్స్ కి దారి ఇవ్వకుండా ఒకరిని చంపేశారు. ఇంకొకరు జయవర్ధన్ సంథింగ్ ఎవరో, అతను రెడ్డి సామాజిక వర్గం, ఆయన గుండెపోటుతో మరణిస్తే సకాలంలో హాస్పిటల్ తీసుకెళ్లేదు, ఆయనకు ఎటువంటి పరామర్శ లేవు. సింగయ్య నీ కారు కింద నిమ్మకాయను తొక్కించి అక్కడ ఇప్పటిదాకా కూడా సింగయ్య వాళ్ళ ఇంటికి ఇప్పటిదాకా పరామర్శ లేదు. కానీ సింగయ్య భార్యనే లూర్తుమేరి గారిని మీ ఇంటికి పిలిపించుకొని ఆవిడకి ఏదో ఓ మాటలు చెప్పావు, కానీ ఇప్పటిదాకా ఎటువంటి న్యాయం చేసింది లేదు. అదే విధంగా చూసుకుంటే సరే రెంటపాల టూర్ ఎందుకు వెళ్ళారంటే నాగమల్లేశ్వరరావు అని చెప్పేసి సంవత్సరం క్రితం ఎప్పుడో బెట్టింగ్ ఆడుతూ డబ్బులు కట్టలేక చనిపోయినటువంటి ఒక వ్యక్తిని మీకు ఆదర్శంగా తీసుకొని ఏదో ఒక ఉద్యమకారులాగా లేదా పార్టీకి సంబంధించి ఆయన ఏదో పెద్ద ఉద్యమం చేసినట్టుగా ఆయనకి పూలదండ వేస్తానికి విగ్రహానికి వేస్తానికి వెళ్ళాం. కానీ వెళ్లే దారిలో ముగ్గురిని బలిగొన్నాం. ఇలాంటి చెయ్యొద్దన్నా అని చెప్పేసి వైసీపీ కార్యకర్తలు మొత్తుకొని చెప్పారు, కానీ వినలేదు. అదే విధంగా చూసుకుంటే నువ్వు చేస్తున్నటువంటి నీ యొక్క నాయకుల యాత్ర కూడా చూసుకుంటే వైసీపీ నాయకుల యాత్ర పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి ఏదైతే ఈవీఎం బద్దలు కొట్టి కంప్లీట్ గా అక్కడ ఉన్నటువంటి ఒక ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసినటువంటి ఒక మాచర్లకు సంబంధించినటువంటి ఒక అభ్యర్థి ఆయన్ని పరామర్శిస్తానికి హెలికాప్టర్ వేసుకొని మరి వెళ్ళి అవును మావాడు కోపం వచ్చింది ఈవీఎం బద్దలు కొడితే తప్పేంటి అన్నాం. దాని తర్వాత చూస్తే వల్లభనేని వంశీకి సంబంధించి వెళ్ళి మావాడు అందగాడు కాబట్టి అరెస్ట్ చేశారు అని చెప్పేసి మాట్లాడాం. ఆయన ఒక దళిత యువకుని కిడ్నాప్ చేసినటువంటి కేసులోకి వెళ్ళి అక్కడ కూడా కేసును వక్రీకరించాం. దాని తర్వాత చూసుకుంటే నందిగామ సురేష్ బోట్లతో ప్రకాశం బ్యారేజ్ని గుద్దిచ్చేసి లక్షలాది మంది చంపాలని చూసినటువంటి ఒక తనకి వెళ్ళి మద్దతు ఇచ్చి అక్కడికి వచ్చేసి నన్ను పట్టాభి డీకే బోస్ అన్నాడని ఏదేదో మాట్లాడావు, దానికి కొత్త అర్థాలు చెప్పావు. ఇలా ప్రతి యాత్రకు వెళ్తున్నప్పుడు వైసీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా అన్నా ఈ యాత్ర చేయొద్దు అంటున్నా సరే ఇప్పటికీ చేస్తూనే వస్తున్నాం. అదేవిధంగా చూసుకుంటే వైసీపీ యాత్రలన్నీ కూడా కనీసం ఒక్కొక్క యాత్రకు ఒక్కొక్క 1,00,000 మందిని పూర్తిగా తన యాత్ర ద్వారా కంప్లీట్గా పోగొట్టుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు 39.9% ఏదైతే నీ యొక్క ఓటర్ శాతం ఉందో అది 11% పడిపోయిందని చెప్పేసి చాలా క్లియర్గా నీ యొక్క వైసీపీ కార్యకర్తలే చెప్తూ వస్తున్నారు. అయినా సరే ఈ రోజు అసలైన పెద్ద తప్పు చేసింది ఏంటి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ అంబటి రాంబాబు గారి ఇంటికి వెళ్ళి వారి ఇంటికి సంబంధించి ఆయన పరామర్శించి ఎక్కడ కూడా మొన్న సజ్జల కావచ్చు, ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, నిజంగా అంబటి రాంబాబు ఆ పదం మాట్లాడి తప్పు చేశాడు, దీనికి మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి చెప్పల, ఇంకా సపోర్ట్ చేస్తున్నాడు. అవును అంటే తప్పేంటి అంటున్నాడు. అంటే రేపొద్దున ఇంకా వైసీపీ కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు ఇలాంటి మాటలు మాట్లాడాని అని చెప్పి ఒక ప్రోత్సాహాన్ని ఇస్తున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి. అదే విధంగా చూసుకుంటే రాబోతున్నటువంటి కాలంలో ఇంకా చాలా పెద్ద పెద్ద కుట్రలకు పన్నుతా ఉన్నట్టుగా ఉంది జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు. అదే విధంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకని అంబటినే ఇరికిచ్చాడు, అక్కడ లేళ్ళ అప్పిరెడ్డి ఉన్నాడు కదా, రెడ్డి సామాజిక వర్గాన్ని కాకుండా అంబటి రాంబాబుని ఎందుకు దింపాడు, అంబటి రాంబాబు అన్న వెంటనే మళ్ళీ జోగి రమేష్తో ఎందుకని లోకేష్ గారిని చిప్పు దొబ్బిందని చెప్పి మాట్లాడిచ్చాడు. అంటే అటు కాపు సామాజిక వర్గం సంబంధించి కాపు కమ్మ మధ్య ఒక విద్వేషాన్ని రెచ్చగొట్టాలనుకుంటున్నాడా, అదేవిధంగా జోగి రమేష్ పేరు చెప్పుకొని ఏదైతే బీసీలు అని చెప్పేసి వారి మధ్యన ఏదైనా సరే ఒక తీసుకురావాలనుకుంటున్నారా. కానీ టీడీపీ పార్టీ బీసీల పార్టీ అనే సంగతి అందరికీ తెలిసిందే. కానీ వైసీపీ పార్టీ చేస్తున్న ప్రతి యాత్ర కూడా కంప్లీట్గా పార్టీని భూస్థాపితం చేస్తూనే ఉంది. అది మొదట కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా చేసిన ప్రతి యాత్ర
పార్టీని దిగజారుస్తూనే ఉంది. కానీ ఈరోజు ఇంకా అత్యంత హేయంగా ఏంటి అంటే లా భాష వాడినటువంటి ఒక వ్యక్తులకు పరామర్శ ఇచ్చి కంప్లీట్గా మా పార్టీ లా భాషల పార్టీ అని చెప్పేసి పూర్తిగా అఫీషియల్గా డిక్లేర్ చేసినట్టుగా ఉంది. కానీ ఎక్కడైనా సరే అటు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, మా అంబటి రాంబాబు లా భాష మాట్లాడడం తప్పు అని చెప్పుంటే బాగుండేది. కానీ పార్టీని పూర్తిగా దిగజార్చినట్టుగా అయిపోయింది. సో దీంతో ఈ యొక్క యాత్రతో అంబటి రాంబాబు గారి యొక్క పరామర్శ యాత్రతో కంప్లీట్గా పార్టీ అనేది బూతుల పార్టీ అని చెప్పి అఫీషియల్గా రికగ్నైజ్ అయిందన్నట్టుగా అర్థమవుతుంది. సో పార్టీలో ఎవరికైతే మనస్సాక్షి ఉంటుందో వారందరూ కూడా కంప్లీట్గా ఇప్పటికే చాలామంది బయటకు వచ్చేసారు. ఇంకా అంబటి రాంబాబు గారి యొక్క పరామర్శతో కంప్లీట్గా ఆ పార్టీలో ఉన్న ఎంతో కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటికి అయితే వస్తున్నారట. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.